హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే గోరింటాకు దంచేసానండి ఆల్రెడీ నేను. చూస్తున్నారు కదా కొంచెం ఆకు దొరికిందనమాట నాకు. మా ఊర్లో అయితే అసలు చెట్లు లేవు. గోరింటాకు చెట్లే లేవండి. అందరూ ఇంటి ముందర పెద్దగా ఏం పెంచట్లేదు చెట్లు. పువ్వులు, పండ్లు, కూరగాయలు ఇవైతే పెంచుతున్నారు కానీ ఈ గోరింటాకు చెట్లయితే ఈ మధ్య ఎవరు పోయి పెంచట్లేదు. కోసేస్తున్నారు చెట్లన్నీ నరికేస్తున్నారనమాట. సో ఎక్కడో మా అమ్మని 3 రోజుల నుంచి బతిమలాడుతున్నాననమాట. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము. సో గోరింటాకులో నేను ఆల్రెడీ చింతపండు వేసానండి. కానీ సరిగ్గా పండట్లేదు. అందుకని చెప్పి నిమ్మకాయ అయితే పిండుతున్నాను. నిమ్మకాయ పిండితే ఎలాంటి గోరింటాకైనా ఎర్రగా అయితే పండుతుందనమాట. నాకు బాగా నచ్చుతుంది అట్లా నిమ్మకాయ వేసి దంచితే మాత్రం. అందుకని మళ్ళీ ఫైనల్‌గా నిమ్మకాయ అయితే పిండుతున్నాననమాట మా చెట్టుకు ఉండేది కోసి. ఇంక అయితే ఫైనల్‌గా నేను మా అమ్మ ఈ విధంగా అయితే పెట్టుకున్నామండి గోరింటాకు పండగ సందర్భంగా. సిటీలోనే కాదు పల్లెటూరులో కూడా గోరింటాకు దొరకడం కష్టమే అయిపోయింది చెప్పాలంటే. చేతికి పెట్టుకున్న గోరింటాకు పండిన తర్వాత తీసి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకొని కాళ్ళకైతే పెట్టుకున్నానండి మళ్ళీ. ఎందుకంటే ఇంకా గోరింటాకు లేదు కదా నాకు సరిపోదు. కొంచెం సేపే కాబట్టి పండుతుందండి ఏం కాదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. బై.